సీట్ ఎక్కినాక మదం, పైసలు వచ్చినాక గుద్ద బల్బు, యూనిఫామ్ వచ్చిన తర్వాత పొగరు. ఇవి కామన్ సినారియోస్. మీరు చూసారో లేదో నాకు తెలియదు, రోడ్డు మీద జనాలు వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళకి రావాల్సిన నిధుల కోసం, జరగాల్సిన పనుల కోసం రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న టైంలో పోలీసులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాఠీలు పట్టుకొని వచ్చి ఇష్టం వచ్చినట్టు అమ్మ నా బూతులు తిట్టుకుంటూ వాళ్ళ పోలీస్ వ్యాన్లలో ఎక్కించుకొని మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా ఉంటారు. ఈ కామన్ సినారియో మనం ప్రతిసారి చూస్తూ ఉంటాం. పోలీసులు మాట్లాడే మాటలు అస్సలు లాఫుల్ గా ఉండవు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మని, అక్కని, బే, సాలే, లంజోడ్ కానీ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటారు. బట్ నిజంగా అది వాళ్ళు వాళ్ళ మనస్ఫూర్తి చేస్తున్నారా, లేకపోతే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక రాజకీయ నాయకునికి తొత్తుగా మారి వాడి కింద పనిచేస్తున్న ఒక గవర్నమెంట్ అధికారిగా ఒక చెత్త కుప్పలో వేయబడిన వ్యక్తిగా అయిపోయిందా? దీని గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్ గా నా ఫ్రెండ్స్ చాలా మంది పోలీసులు అయినారు, కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఎల్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. నాతో వాళ్ళు మాట్లాడుతూ అప్పుడప్పుడు ఏమంటారు అంటే, మేము చేస్తున్న జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదురా, మనస్ఫూర్తిగా పనిచేయలేకపోతున్నాం, ఎవరి కిందనో పని చేయాల్సి వస్తుంది, ఎవడో చెప్తే మేము వినాల్సి వస్తుంది అనే మాటలు నేను యూజువల్ గా వింటా ఉంటా. అంటే బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ లాఫుల్ గా ఎవ్వరు ఉండట్లే. లాని మిస్యూజ్ చేసుకోవడంలో నువ్వు, నేను, రాజకీయ నాయకులు, పోలీసులు అసలు రాజ్యాంగబద్ధమైన జీవనం ఎవ్వడు కొనసాగించట్లే. మనల్ని ఎవడో రా, బే, సాలే, లంజోడ్కా, బామ్మారది, బే అని చెప్పేసి తిట్టాల్సిన అవసరం లేకుండా ఉండే. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే, నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడినారు. నాతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము సాటిస్ఫైగా వర్క్ చేయలేకపోతున్నాం రా, వాడు చెప్తే మేము డ్యూటీ చేయాల్సి వస్తుంది, వాడికి మేము సెల్యూట్ కొట్టాల్సి వస్తుంది, మేము చదువుకొని ఇంత కష్టపడి ఇన్ని చేసి కనీసం 7వ తరగతి పాస్ గానీ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము సెల్యూట్ చేసి ఒక సెక్యూరిటీ కల్పించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సరే, అది పక్కన పెడదాం, అది జాబ్ లో ఒక పార్ట్ అనుకుందాం. కానీ ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు ఏమైనా జనాలని ఓట్లు అడిగే రోజు ఉన్న దీన హృదయమే కన్నబెట్టి కాల్మక్కి మీరు నాకు ఓటేస్తే నేను మీకు అన్ని పనులు చేసి పెడతా, నేను గవర్నమెంట్ తో కొట్లాడతా, నేను ఇది చేస్తా, అది చేస్తా అన్న వాళ్ళు ఎవరైనా కనీసం ఆ రోజు ఇచ్చిన ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారా అంటే అలా లేదు. సో అలాంటి వాళ్ళకు మేము చేయాల్సి వస్తుందిరా అని అంటున్నారు. సరే, అది పక్కన పెడదాం. కనీసం లాఫుల్ గా మీరైనా సరే, మన రాజ్యాంగంలో ఉంది, యాజ్ ఏ పోలీస్ గా సిటిజన్ ని, ఏ పర్సన్ ని కూడా నువ్వు అరే అని కూడా అనొద్దు. కానీ మరి నువ్వెందుకు అదే అంటున్నావు, నువ్వెందుకు వాడు వీడు అంటున్నావు, నువ్వెందుకు బేసాలే అంటున్నావు, నువ్వెందుకు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నావు అంటే, యూనిఫామ్ వేసుకున్నందుకు మీకు ఏమైనా పొగరు వచ్చిందా? అంటే 7వ తరగతి పాస్ గాని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు సెల్యూట్ కొడుతున్నావు అని ఏదైతే ఫీల్ అవుతున్నావు నీ లోపల, అది బానే ఉంది. కానీ ప్రజల కోసం పనిచేయాల్సిన నువ్వే, ప్రజల కోసం పనిచేయాల్సిన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయిన ఒక ఎమ్మెల్యే, ఎంపీ అనే ఒక క్యాండిడేట్ పొలిటికల్ లీడర్, జనాలు ఎన్నుకోబడ్డ లీడర్, జనాలకు పనిచేయనప్పుడు నువ్వు ఉండాల్సింది జనాల తరపున గానీ ఎవడో అయిన ఎమ్మెల్యే, ఎంపీ వాడి తరపు నుండి నువ్వు పనిచేయాల్సిన నీ జనాలకి నువ్వు యాంటీగా అయినప్పుడు పోలీసుల మీద జనాలకి కోపం రాకుండా ఉంటుందా? ఇది ఒక్కసారి కూడా ఆలోచించరా మీరు? అండ్ రాజకీయ విషయానికి వస్తే, మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్, నేను మీకోసం పోరాడతా, నేను మీ హక్కుల కోసం పోరాడతా, మీకు నేను నిధులను తీసుకొస్తా, మీ ఉచితాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ అయ్యేటట్టు చేస్తా, మీకు ఇల్లు తెస్తా, మీకు నీళ్లు తెస్తా, ప్రతిదీ నేను మీకు ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పేసి నువ్వు ప్రామిస్ చేసి మా చేత ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్ నువ్వు గెలిచిన తర్వాత మేము మా బాధలు చెప్పుకోవడానికి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు టైం ఇవ్వకుండా నీ బలుపు, నీ మదం చూపిస్తుంటే ఎవడివిరా నువ్వు పబ్లిక్ రిప్రజెంటేటివ్ అని చెప్పుకోవడానికి? మేం పే చేస్తున్న ట్యాక్స్, మేమిస్తున్న డబ్బులతో బతుకుతున్న జీవితం నీది. అట్లాంటిది ప్రజలైన మమ్మల్ని దూరం పెట్టి నువ్వు అధికారం చెలాయిస్తున్నావు. నువ్వు ఎట్లా పబ్లిక్ రిప్రజెంటేటివ్ అవుతావు? అండ్ ఇంకొకటి, డబ్బులు రాగానే, డబ్బుల ఆశ చూడగానే అధికారులు లంచాలకు మరిగి ఈ జనం అనే ఈ ప్రజలకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడం అనేది కంప్లీట్ గా మర్చిపోయినారు. డబ్బులు రాగానే ఏమవుతుంది అంటే గుద్దబల్పు వస్తుంది, వాడెంత, వీడెంత, వాడెంత అని చెప్పేసి. అది పబ్లిక్ రిప్రజెంటేటివ్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ జాబర్స్ అవ్వచ్చు, ఎవరైనా గానీ. అట్లనే జనాలు కూడా అంతే. జనాలు కూడా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ చేసే నిబంధనలు, వాడు పెట్టే నియమాలు, వాడు జనాలకి అన్యాయం చేస్తున్నాడని నాకు తెలిసినా సరే వాడు మళ్ళీ వెళ్ళి అదే పార్టీకి జై కొట్టే దొంగ నా కొడుకుల వల్ల ఈ రాజ్యాంగం అనేది, ఈ లా అనేది ఇక్కడ సక్రమంగా పనిచేయట్లే. కానీ ఇక్కడ ఉన్న లూప్ హోల్స్ మాత్రం ఖచ్చితంగా రాజకీయ నాయకుడి తప్పు, మా దగ్గర ఓటు తీసుకొని మాకు పనిచేయకుండా ఉండడం, అండ్ పోలీసుల తప్పు. నిజంగా రాజ్యాంగం తెలిసి కూడా ఒక రాజకీయ నాయకుడికి తొత్తుగా మారి లంచాలకు మరిగి డబ్బుల కోసం జైలు కొట్టుకుంటూ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతుకుతున్న పోలీసులు మీ గురించి నేను చాలా అంటే చాలా బాధపడుతున్నా. మీరు పనిచేయాల్సింది ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం. రోడ్డు మీద ఒకటి ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రొటెస్ట్ చేస్తున్న వ్యక్తికి రక్షణ కల్పించాల్సింది పోయి కార్లో, ఫార్చునర్ లో, జెట్ సెక్యూరిటీలో పోతున్న ఆ రాజకీయ నాయకుడికి నువ్వు ప్రొటెక్షన్ ఇస్తున్నావు అంటే యు ఆర్ అ ఫెయిల్డ్ పోలీస్. నేను ఇది మాట్లాడాలనుకున్నా. ఐఎమ్ ఫీలింగ్ సో బ్యాడ్ అబౌట్ దెమ్. చాలా మంది నా దగ్గరకు వచ్చి బాధపడ్డారు. నేను ఎవరిని కించపరచడానికి కానీ, ఎవరిని ఇబ్బంది పట్టడానికి కానీ ఈ వీడియో చేయట్లే. నాకు అనిపించింది నేను చేస్తున్నా. మీ కనుక కంటెంట్
కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ అబౌట్ పొలిటికల్ లీడర్స్, పోలీస్ అండ్ జనం ఖచ్చితంగా కింద కామెంట్ చేసి మీ ఒపీనియన్ నాతో పంచుకొని నెక్స్ట్ ఏ టాపిక్ గురించి మాట్లాడడం కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.